హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను నా తొలి ఏకాదశి పూజలు ఉపవాసాలు అవన్నీ కూడా బాగా చేసుకుని ఉంటారు. నేను పూజ చేసుకున్నాను కానీ ఉపవాసం చేయలేదండి. అయితే సప్తశనివార వ్రతం చేస్తున్నాను కదా, నేను ఇప్పుడు 5వ వారం కూడా చాలా బాగా చేసుకున్నాండి. ఈ వ్లాగ్ అంతా అదే అనమాట. మేము విష్ణు సహస్రనామాలు, అలానే కృష్ణాష్టకం అని ఇవన్నీ కూడా చదువుకున్నాం అనమాట. అవన్నీ వ్లాగ్లో ఉంటుందండి, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకు పెడతా అంటే మీకు బోర్ కొట్టచ్చు, కానీ వెంకటేశ్వరం కనిపించగానే మీకు కూడా చక్కగా దండం పెట్టుకొని మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి వ్లాగ్స్ అవి పెడుతున్నాను అనమాట. ఇది చాలా బాగా చేసుకున్నాండి. ఎందుకంటే ఉపవాసం చేయలేను. నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. నేను అసలు యాక్చువల్గా నిన్న పండగ కదా, జగన్నాథస్వామి పండగ, తొలి ఏకాదశి అంటే జగన్నాథస్వామి పండగ చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. అనకాపల్లిలో మాత్రం చాలా బాగా చేస్తారండి. మా అమ్మలు కూడా చేసుకునేవారు. అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదనమాట. ఈ సంవత్సరం అమ్మమ్మ వాళ్ళు పిలిచారు నన్ను కూడా, అందుకని నేను వెళ్ళడం జరిగింది. చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. ఎల్లప్ప సింహన్న అంటే అనకాపల్లిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎల్లప్ప సింహన్న ఫ్యామిలీ అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. వాళ్ళందరూ కొండలు పట్టుకొని నీళ్ళు తేయడానికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి ఆ కొండతోని పరమాన్నం అది వండి ఇంట్లో దీపాలు అవన్నీ పెట్టుకొని పూజ చేసుకొని బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టుకొని జగన్నాథస్వామి పండగ అది చేసుకుంటారండి. అక్కడికి వెళ్ళాను అనమాట. ఆ వ్లాగ్ కూడా పెడతాను, అది కూడా చూడండి. ఇది సప్తశనివార వ్రతం ఉందన్నమాట. వెంకటేశ్వరం కనిపించగానే గోవింద గోవింద, ఏడుకొండలవాడు వెంకటరమణ, పదముక్కులవాడు అన్నది రక్షక, గోవింద గోవింద. 5వ వారం యాస్టీస్గానే చక్కగా ఈ 7 పిండి ప్రమిదలు చేసుకొని, చిముడులు చేసుకొని, పానకం, వడపప్పు, అదే ఈ పానకం, ఇవన్నీ ప్రసాదాలన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకున్నానండి. సిద్ధం చేసుకొని చక్కగా పూజని చాలా ఎర్లీగా చేసుకున్నాను. మా తోటకోళ్ళు మా పక్కనే ఉంటుంది అనమాట. మీ ఇద్దరం కలిపి విష్ణు సహస్రం, అసలు విష్ణు సహస్రనామం చదవటం చాలా మంచిదండి. ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి. ఒకవేళ వస్తే రోజు చదవడానికి ట్రై చేయండి. అసలు చాలా మంచి కూడా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే యస్యద్విరద భక్తాద్య పారిషద్యం పరస్తతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం సక్తే ప్రౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వప్యేకం పరాయణం స్తువంతం కం కమర్చనంతం ప్రాప్యున్మాన్నవా శుభం కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కింజపం యుచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ్నా సహస్రేణ పురుషస్తతతోత్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యం చ యజమానస్తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాజక్షం స్వనిత్యం సర్వదుఃఖాదిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మణ్యం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతహితోద్భవం ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చన్నరస్తదా పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణం పవిత్రం యో మంగళానం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వేయపితా యతః సర్వాణి భూతాని భవన్నాది యుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ విగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణుర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం యాని నామాని గౌణ్యాని విఖ్యాతాని మహాత్మనః ఋషివ పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిర్నామ్నం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్టుత్పదాదేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకీనందనః త్రిసామాహృదయం తస్య సాంతద్యే వినియుజ్యతే
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. అసాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిరమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుధన బాలక గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిశ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద పరమానంద కృష్ణ కృష్ణ పాతకనాశన కృష్ణ కృష్ణ పాస విమోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం ధర్మపాలన కృష్ణ కృష్ణ ధరణి వల్లభ కృష్ణ కృష్ణ ద్వారకాధీశ కృష్ణ కృష్ణ దానవ మర్దన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నిగమగోచర కృష్ణ కృష్ణ నిత్య నిర్మల కృష్ణ కృష్ణ వికల లోకేశ కృష్ణ కృష్ణ నిరామయ దేవ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం గౌరీ నూత కృష్ణ కృష్ణ శ్రీకర గుణనిధి కృష్ణ కృష్ణ శ్రీ విష్ణు రూప కృష్ణ కృష్ణ శ్రీ వెంకటేశ కృష్ణ కృష్ణ శ్రీ గౌరీ నూత కృష్ణ కృష్ణ శ్రీకర గుణనిధి కృష్ణ కృష్ణ శ్రీ విష్ణు రూప కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ భగవాన్కి కృష్ణ భగవాన్కి మోసంబు మార్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను ఏడుగురు దాదులను చంపెనప్పుడు కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునన కృష్ణావతారమై జన్మించెను. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా. ఈ పాట అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందండి. ఈ జగన్నాథం ఉత్సవాలు 11 రోజులు ఉంటాయి కదా. 11 రోజులు కృష్ణుని గుడిలో రోజు పాటలు అవి పాడుకోవడానికి అలాగే విష్ణు సహస్రనామం అవన్నీ చేసుకునే వాళ్ళు అనమాట. అప్పుడు ఈ పాట పాడారు అనమాట కావేరి రంగరంగ. అప్పటి నుంచి ఫిదా అయిపోయాను పాడుకుంటూ. గోవింద గోవింద బాయ్ బాయ్.